హాయ్ గైస్, చూసిరుగా కొంచెం వీడియో. వాళ్ళు వచ్చేసి జనరం ఎన్జీబీ కనెక్ట్స్ యూట్యూబర్స్. సో వాళ్ళని ఫస్ట్ టైం ఇట్లా రమ్మని ఉంటుంది మా దగ్గరికి. ఇట్లా 31st దావత్ ఇద్దామని చెప్పేసి రమ్మని ఉంటుంది, ఇన్వైట్ చేసినాం. సో ఎట్లుందో చివరి వరకు చూడండి వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బామ్మర్ ఏం చెప్తాను, బామ్మర్ అయితే బాగా తిన్నాడు బొక్కలు. హాయ్ గైస్, టెంపుల్కి అయితే వచ్చినాం. చెప్పినా కదా వరుణ్ వాళ్ళు ఇట్లా వస్తారు మా ఊరికి అని చెప్పేసి. సో మా ఊరి టెంపుల్ ఇది. ఒకసారి ఇక్కడ దర్శనం అయిన తర్వాత మనం దావత్ దగ్గర తీసుకెళ్దాం. జిన్నిగా నేను ఇద్దరం వచ్చినాం, బామ్మది రాలేదు, బామ్మది ఇంటికానే ఉన్నాడు. సో ఓకే, వాళ్ళు వస్తుర్రట. ఈ టెంపుల్ నేను ఎన్నోసార్లు చూపెట్టినా ఆల్రెడీ, మీరు చూసే ఉంటారు. ఎస్వి ఎడిటింగ్స్లో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో. సో చాలా వరకు చూపెట్టినా. సో వాళ్ళు వస్తుర్రట, ఒకసారి వెళ్దాం. మన వాళ్ళు కార్లో వచ్చినుండే, మనోడు వీడియో తీస్తుండు. సో ముందట వరుణే అనుకుంటా, అబ్బా వరుణే. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. అంత మంచిదే. అమ్మ బాగున్నారా? అందరం మెయిన్గా మల్లగా కూడా బామ్మది బామ్మది అని అంటున్నారు. మళ్ళీ పని చూస్తాను, మళ్ళీ అదే తీసుకొద్దాం వాడికి అని చెప్పేసి అడుగుతాయి. ఎన్జీవీ కనెక్ట్స్ 31st దావత్. ఎన్జీవీ కనెక్ట్స్ పార్టీ విత్ ఎస్వి ఎడిటింగ్స్. సో మన వాళ్ళని అయితే ఫస్ట్ గుడికి తీసుకెళ్తున్నా, ఎందుకంటే లోపల గుడి చూద్దామన్న తర్వాత లోపలికి తీసుకెళ్తున్నా. అంటే దర్శనం అయితే ఏ పేస్తలేను, ఎందుకంటే మళ్ళీ చికెన్ తింటాం కదా, అటు వెళ్తాం కదా, దర్శనం చేసి మళ్ళీ బొట్టు పెట్టుకొని మళ్ళీ చికెన్ తినడం ఎందుకు అని చెప్పేసి సో లైట్గా ఇట్లా వెళ్ళి చూసేద్దామని చెప్పేసి మల్లవను ఇలా తీసుకెళ్తున్నా మన వాళ్ళను. ఇక్కడ కాలు కొడుకున్న దగ్గరికి వచ్చినాం. మల్లవనే పాపం మాకు చేది పోసింది. ఈ అక్క వచ్చేసి మంచిగా ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ అంతా మాట ముచ్చట మాట్లాడి ముందుకు వెళ్తున్నాం. వీళ్ళంతా కూడా ఎన్జీవీ కనెక్ట్స్ టీం అన్నట్టు. సో ఇంకా ఉన్నారు కానీ వాళ్ళు రాలేకపోయినంట. సో ఇంకా ఉంటుంది వీళ్ళ బ్యాచ్. వరుణ్ కింద పడుతున్న కొంచెం అయితే మనం వీళ్ళ దగ్గరికి వెళ్తే మంచిగా ఆప్యాయంగా మంచిగా చూసుకుంటారు, చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం లోపలికి. నేను ఎప్పుడు వస్తుంటా కానీ మన వాళ్ళు ఎక్కువ రారు. ఎప్పుడైనా శివరాత్రికి ఏదైనా ఫెస్టివల్కి మాత్రమే వస్తారు. సో మాకు ఊరు దగ్గరనే కాబట్టి మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం ఇక్కడికి. నేను చాలా వీడియోస్ కూడా చేసిన ఈ టెంపుల్ పైన, శివరాత్రికి కూడా చేసిన. ఎస్వి ఎడిటింగ్స్లో ఉంటా చూడండి, కింద నేను లింక్ కూడా ఇస్తాను. సో ఈ స్టోరీ మొత్తం కొంచెం చెప్పిన మన వాళ్ళకు, కొంచెం చెప్పి నాకు తెలిసిన మట్టుకు చెప్పిన. సో యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఈ దేవుని యొక్క స్టోరీ మొత్తం పెట్టేసిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో కొంచెం మొక్కేసిన తర్వాత ఇక వేరే ప్లేస్లు ఉంటాయి, అక్కడ దేవుళ్ళు మా పక్కకి ఇక్కడ ఉంటాయి కాబట్టి సో అక్కడికి వెళ్ళి చూపిస్తా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తున్నాం వీళ్ళందరినీ. మా గుడిసెలో వచ్చేసి టెంపుల్ చాలా ఫేమస్. అంటే ఇక్కడే మేము ఏ ఊరికైనా సో గుడిసెలు అంటే అందరు చెప్తారు, గుడిసెలు అంటే శివాలయం టెంపుల్, పాము వస్తుంది అని చెప్తారు. సో అప్పుడు మాకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత టెంపుల్ ఉండబట్టే మాకు కొంచెం మా ఊరికి ఇట్లా నేమ్ మంచిగా వచ్చిందని చెప్పేసి ఫీల్ అవుతాం. ఈ గుర్రం వచ్చేసి ఇక్కడ టెంపుల్లోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అల్లుబండ అంటారు. దీని మహాత్యం ఏంటంటే మనం ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటే అది తిరుగుతుంది అన్నట్టు. సో మా వరుణ్ పెద్ద కోరికను కోరింది. ఇక్కడ గోదావరికి అయితే వచ్చినాం. ఇగో వరుణ్ వాళ్ళు ఇగో కార్ తీసుకొని వచ్చారు, మల్లవ కూడా వచ్చింది. ఇక్కడ గోదావరి టెంపుల్. సో వాళ్ళే ప్రిపేర్ చేస్తారు, మనకు చికెన్ అంతా ప్రిపేర్ చేయడం రాదు కాబట్టి పాపం వాళ్ళే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇన్వైట్ అయితే చేసినాం కానీ అంటే మనకు చికెన్ వండడం రాదు కదా, సో వాళ్ళే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఎట్లా చేస్తారు చూడండి. ఫస్ట్ అయితే తాటికాయలు తాగడానికి కూర్చున్నాం. ఒక 3 బాటిల్ తెప్పించిన. అంటే మా విలేజ్ ఫ్రెష్ కళ్ళు. అంటే ఇక్కడ పల్లెటూరు అంటే ఫేమస్, మీకు అందరికి తెలుసు కదా. సో పల్లెటూరు అనగానే మంచి స్వచ్ఛమైన తాటికలు కానీ ఈతకళ్ళు కానీ మంచిగా దొరుకుతుంది. సో ఎక్కడైనా పల్లెటూరులో అంటే ఎక్కువ అంటే ఫేమస్ అంటే తెల్లగల్లే ఉంటుంది. సో మా వరుణ్కి ఇష్టం కాబట్టి తెల్లగలు తెప్పించిన. వాళ్ళు ఏం తాగరు ఇక వేరే కూడా. సో తాగుతూ ఇది ఒక్కటే కాబట్టి ఇది ఒక్కటే తెప్పించడం జరిగింది. మన వరుణ్ అయితే నాకు ఇంటర్లోనే తెలుసు, ఎందుకంటే సేమ్ కాలేజ్. బట్ ఆయన ఎంపీసీ అయితే నేను బైపీసీ. సో లంచ్ అప్పుడు అయితే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోది, ముచ్చట్లు పెట్టేది. బట్ అప్పుడు ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు. సో తర్వాత ఆయన ఎప్పుడు పెట్టినా తెలియదు కానీ నేను డిగ్రీలోకి వచ్చిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెట్టినా. సో ఆ తర్వాత నాకు ఇలా తెలుసు యూట్యూబ్ పెట్టిండు వరుణ్ అని చెప్పేసి. నిజంగా గిసోంటి లొకేషన్కి వస్తామని అనుకోలేదు. చెట్లు బాగుంటాయి, ప్లేస్ చెట్లు అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చేపలు మాకు బాగా దొరుకుతాయి ఫ్రెష్ గా. అంటే ఇక్కడ వాళ్ళు ఉంటారు, పట్టేటోళ్ళు గుండెలు ఉంటారు, వాళ్ళు పట్టి ఎవరికైనా మన విలేజ్ వాళ్ళు పక్క విలేజ్ వాళ్ళు అందరు వస్తారు. భార్యగాళ్ళు కూడా 4 గంటలకు వస్తారు. అందరు ఒక 10 మంది వస్తారు కావచ్చు, గంపలు కట్టుకొని వస్తారు. మాకు మంచి ఫ్రెష్ చేపలు అంటే ఈయనే ఎక్కడెక్కడ నుంచి వస్తారు. టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఏం మందులు అవి ఇవి ఏమి ఉండవు. కానీ ప్లేస్ మాత్రం బాగుంది. ఓకే రైట్, బాగా లేట్ అవుతుంది, తొందర టైం వేస్ట్ చేయకుండా కావాల్సిన కార్యక్రమాలు చూద్దాం. మరి తెప్పెల ఈత కొడితే ఇలా గంగ ఇట్లా
ఇట్లా అయిపోతుంది. ఎక్కింది ఎక్కింది నేను ఇక్కడ నుంచి గ్లాసులు కొట్టిండి ఎక్కింది. ఎవరు కొట్టింది? ముంజాలు మరి ఏం చేయాలి ఇక్కడ లేదు. మా వరుణ్ బ్రో తెప్పేద్దాం అనుకుంటుండు కానీ నాకే భయం అవుతుంది. మీరు భయపడద్దు, నేను తాగింది ఓన్లీ 10 గ్లాసులే. అదే అమ్మ అన్న చూడు ఈత ఆల్రెడీ కొట్టినామా, నేను మస్తు ఈత కొడతా. కొద్దిగా గడ్డే ఇంకా అంత తీయకూడదు అట్లా. మంచి లొకేషన్ మంచిగా ఉంది, లొకేషన్ మంచిగా ఉన్నది. అంత గడ్డి అంతా వీకి పడేస్తే ఏముంటది చెప్పు, అంత అంత పెట్టేస్తారు, గడ్డి అంతా కలుతారు. అవునా? వేడి అయితే తినుతుంది అట్లా టెక్నిక్ కాదమ్మా. అది వేడి కాదు, వేడి అయితే పోతుంది, అదే తప్పని ఇట్లా జారుతుంది. ఉదేరు అన్ని అండుతావు, అన్ని చేస్తావు కానీ వంటలు అనడానికి కూడా వంటనైతే వీలే చేస్తారు, ఎందుకంటే మనకు రాదు. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు అందరు పనులకు వెళ్ళారు. మిరపకాయలు కాదమ్మా, మిరపకాయలు వేయండి ఇప్పుడే. ఎట్లానే అబ్బా బ్రో ఇట్లా ఇంట్లో మిరపకాయలు ఏగనట్టున్నాయి. ఏగలేగా బ్రో, నీళ్ళు పోతే మాకు నీళ్ళు పోసి ఇప్పుడే ఇప్పుడే నీళ్ళు కలిపి బట్టలేదు, బట్టలేదు బట్టలేమన్నా మంచి నీళ్ళు మంచి కలుపు అన్ని వేసినట్టేనా? తక్కువ కలుపు ముక్క కన్నా అంటలేవు, కలుపు ఉడకపోడి తర్వాత కలపత్తలేదు. పెద్ద పెద్ద వంటలు ఎట్లా అంటావు? కలుపు. ఎట్లండి, ఏమన్నా టేస్ట్ తప్ప అయిందా? కరెక్టే ఉందా? ఐడియా జాయిన్ అవుతారు. చెప్పు నీ ఐడియా చెప్పు అందరికి. ఓకే వెళ్తున్నా నేను 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 టౌన్కి వెళ్ళి సరుకు తీసుకొని వస్తా, నాటు సరుకు తీసుకొచ్చిన తర్వాత కుమ్మేద్దాం. ఓకే రైట్ బాయ్. కాదు బండి మీద. ఓకే రైట్ గాయ్స్, మేమైతే పోతున్నాం. మనమైతే ఇప్పుడు ఇంటికి పోతున్నాం, ఎందుకంటే బోల్పాలను ఇంకా కొన్ని ఐటమ్ తీసుకొచ్చడానికి పోతున్నాం. అంతా అయిపోయినాయా? అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక మొత్తం అంటే ఇక మనోళ్ళే ప్రిపేర్ చేసి చెప్పినా కదా, మనకు వండడానికి రాదు, ఏం రాదు, వరుణే ఇక ప్రిపేర్ చేస్తానని చెప్పిన. వరుణ మొత్తం కుకింగ్, నాకైతే ప్రిపరేషన్ రాదు, ఈయన భలే మాట్లాడుతున్నాడు. వరుణే మొత్తం ప్రిపేర్ చేసిండు. ఇప్పుడు టేస్ట్ ఎట్లుంటే చూద్దాం, టేస్ట్ చూసినాక మరి ఎట్లుంటుంది మరి అని చెప్పేసి చెప్దాం. తెలుసు ఎవరికి చేసిరో, ఈయనతో అట్లా పోతున్నా జాలీగా. అందరితో ఉంటే సెట్ కాదు, ప్రైవేట్ అవుతుండు. వరుణ్ వచ్చేసి మా ఇంటికి వెళ్తున్నాం, ఎందుకంటే బోల్పాల ప్యాకెట్లు థమ్స్ అప్ దేనికి వాళ్ళని అక్కడి నుంచి వెళ్తున్నాం. ఇక ఈ ఊరు వచ్చేసి మా ఊరే, ఈ ఊరు లోపల ఉంటుంది అన్నట్టు గోదావరి. మా ఇంటికి వెళ్ళాలంటే ముందు అంటే స్టార్టింగ్లో మా ఇల్లు అన్నట్టు, అది మన ఏమంటారు కొత్తగూడెం అంటారు. సో మాకు 3 కాలనీలు ఉంటాయి, కొత్తగూడెం, పాతగూడెం, ఊళ్ళే అని చెప్పేసి. దీన్ని ఏమంటారు అంటే ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏదంటే ఊళ్ళే అని. సో దీని తర్వాత పాతగూడెం అంటారు, పాతగూడెం తర్వాత కొత్తగూడెం అని. సో మాది స్టార్టింగ్లో ఉంటుంది అన్నట్టు, మా అంటే పల్లెటూరు అంటే ఏమంటారు వాడ అన్నట్టు, ఇది మా వాడే. మా కాలనీ పేరే కొత్తగూడెం అన్నట్టు. వరుణ్ అంటుండే ఎందుకు బక్క అవుతున్నా అంటే, ఇక చెప్పిన యూట్యూబ్ వల్ల కంటెంట్ రాసుకోవాలి, అది రాసుకోవాలి, ఇది రాసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అందుకనే ఇట్లా అయిపోతున్నా అని చెప్పిన. ఇక దగ్గరలో మా ఇల్లు వచ్చేసింది. చూసిన ఒకసారి ముందు వచ్చినప్పుడు కూడా ఒకసారి చూసుంటి, కానీ మళ్ళీ వచ్చిన. కానీ భలే చెప్తున్నాడు విష్ణు, చాలా గ్రాఫ్ బాగా మనది పైన కిందికి ఉన్నది, అప్స్ డౌన్స్ చాలా ఉన్నాయి, కానీ బాగా కష్టపడుతున్నాడు. ఫస్ట్ టైం రావడం జరిగింది, ఎప్పుడు రాలేదు ఇంతవరకు. ఇందాక ఒకసారి వచ్చిన, రాలేదా? షూట్ టైం అప్పుడు ఒకసారి వచ్చిన, కాకపోతే అంతా లేకుండే, తొందర షూట్ చేసుకొని వెళ్ళిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వచ్చిన. ఓకే 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 కానీ మనం నువ్వు తీసుకురావాల్సినవి తీసుకుందా తాత, అంత మంచిదేనా?
మేము కూడా మీ విష్ణు లెక్కనే చిన్న చిన్న వీడియోలు చేస్తాం. అట్లా మేము కూడా మీ విష్ణు లెక్క చిన్న చిన్న వీడియోలు చేస్తాం. ఎంతో కొంత ఇక కొద్దిగా సంపాదన కూడా ఇక పర్వాలేదు. లైట్ ఆఫ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. లైట్ ఆఫ్ అర్థం కాదు. లైట్ ఆఫ్ ఉంటుంది చూసేది గింజలు. లైటా ఏ అవసరం లేదు, వస్తుంది వస్తుంది మస్తు వస్తుంది. మీరు ఖతర్నాక్ కనిపిస్తారు. మీరు అది 20,000 అయితే మంచిగా ఉంటుంది. ఇంకా సూపర్ వస్తాయి. సెల్లు ఇంత మంచిగా ఇస్తున్నాడంటే సెల్ లైట్ ఆఫ్ లా ఇంకా మంచిగా సూపర్ వస్తాయి. మీవాడు పెద్ద ఫోన్ తీసుకున్నాడు కాబట్టి మంచిగా వస్తుంది వీడియో. మంచి కెమెరా కొనుక్కున్నాడు. మీవాడు వీడియోలు ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయి. మీకు నచ్చుతున్నాయా? మంచిగా బొంబాయి కూడా చూస్తారా అని? బొంబాయి కూడా పంపుతాడు. అవునా? మంచిగా తీస్తుండ వీడియోలు మంచిగా ఇస్తాడు. బొంబాయి పంపుతాడు. బొంబాయిలో కూడా బాగా మంచి తెలపల్లో అందరు చూస్తురా? అందరు అంటురా మరి మీ మనవాడు మంచిగా చేస్తా అంటారా? అంటున్నారు. మేము మా వీడియోలు చూడలేదు ఇప్పటిదాకా. నేను చూపిస్తాను మీకు. కానీ మీ అంత మంచిగానే అయితే ఏంది మేము ఏం మంచిగా ఇస్తాను. మామూలు కానీ ఇంకా మంచిగా అవునా? సరే తాత. సరే తాత మరి. వరుణ్ అయితే మా తాతోడు ఏమేమో ముచ్చట్లు పెట్టారు. షాపే మీది కదా? షాపే మాది. మర్చిపోయాను, మీకు షాప్ ఉన్నాయని తెలియదు. ఇదే కదా మీ షాప్? షాప్ మాది. ఇంట్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక థమ్స్ అప్ అయితే మనం బయట తీసుకుందాం, ఇక్కడ మన దగ్గర లేదు. ఓకే. బాగా రోజులైంది కానీ పల్లెటూరు నిజంగా చాలా బాగుంది. వైబ్ బాగుంది నిజంగా, నాకు నచ్చింది. ఒకరోజు వీలైతే మేము వచ్చింది ఇట్లానే ఈ రూట్కే, కానీ బాగుంది. వీలైతే మళ్ళీ ఎప్పుడైనా వచ్చి క్యాంపింగ్ చేద్దాం, స్టే కూడా చేద్దాం, ట్రై చేద్దాం ఎప్పుడైనా వచ్చి మళ్ళీ టైం కుదిరితే. రాదు? నీకు రాదా? అప్పుడు నడిపినావు కాపురం మంచిగానే. అరే బ్రేక్ అయ్యి నాకు నడపరాదే కరెక్ట్. గేర్ల కాడ అడిట్ అవుతుంది నాకు. ఏ బండి రాదు నాకు. నేను చిన్న బండ్లు కూడా ఎక్కువ నడపలేదు. ఆటో అది ఆ మిస్టేక్లో నడిపాను. సరే ఓకే, మనం వెళ్దాము, టైం అవుతుంది. ఓకే రైట్. ఇక ముచ్చట పెట్టుకున్న వరుణ్ నేను పోయినాం. ఇక ఇట్లా కూర్చున్నాం. ఇక మెల్లగా వరుణ్నే వడ్డించమని, ఎందుకంటే మనకు తెలియదు. బాగుంది, టేస్ట్ బాగుంది. అవునా? విని ఇంకొకటి తీసుకొద్దామా? బోల్ ప్యాకెట్ ఇంకా తీసుకొద్దాం. పట్టు బ్రో, మంచిగా తినాలి. మొత్తం దుమ్ము అంతే సరిపోతా? మంచిగా సూప్ వేయాలి. ఇంకా అన్ని బ్రో పట్టు. నువ్వు కూర్చో బ్రో. ఏం కాదు బ్రో, మనం కూర్చోకుండా బ్రో పట్టు బ్రో. అన్ని బ్రో జరుపు. ఇది కొద్దిగా జరుపు. అబ్బా ఎందుకు గిట్ల ఎత్తావు? ఆడకంతే ఇంటికాడ ఈడకంతే. లోపల మరి ఏమైనా ఉందో లేదో మరి మొత్తం బాబాని కలిపిన గిట్టేమన్నా ఇది గిఫ్ట్ బాబా ఎట్లుంది సార్? బాబు కూర మంచిగా ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది బ్రో? సూపర్ సూపర్ ఉంది. ఇంక ఇలా కర్రీ మరి తొందర. విష్ణు అసలు నువ్వు తినాలి మంచిగా, పక్కగా అవుతున్నావు కామ్మా. పెట్టు ఇంతే అనద్దు బ్రో. ఎప్పుడు ఎట్లుండే? ఇంట్లో దొడ్డు ఉండే సన్నమైంది. వీడియోలు ఇస్తే ఫోన్ ఇక నాలుగు నోరు మొత్తం వేరే నవ్వుతాడు. ఎప్పుడే వేరే పాపం ఇప్పటిదాకా వరుణ్ తినకుండా ఆయననే చూసుకున్నాడు. ఎందుకంటే మనకు ఎన్ని ముక్కలు వేసుడు, ఇట్లా ఎంత సూప్ పోసుడు అనేది మనకు తెలియదు. అంటే ఎప్పుడైనా ఫంక్షన్లకు చేస్తేనేమో తెలుస్తుంది, మనకు అవి తెలియదు. కాబట్టి ఇక వరుణ్కి చూసుకోమన్నా. ఇక నేను మాత్రం ఇట్లా అందరికీ తెల్లగాళ్ళు థమ్స్అప్ ఇవి సర్వ్ చేసిన. ఎందుకంటే ఇట్లా ముక్కలు ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి, అట్లా మనకు తెలియదు ఉంటే చేయొద్దు, తెలియని పని ఉంటే సపరేట్గా ఉండాలా. అందుకే ఇక వరుణ్కి అప్ప అయిపోయి ఉంటే ఆయననే ఇక అందరికి వేసి మా ఆయన తింటున్నాడు. సో ఏదైనా వర్క్ మనకు వరుణ్ ఏదంటే చాలా మనకు మోటివేషన్ అయితే బాగా ఇస్తాడు మాకు.
ఒక్క మాటతో వరుణ్ బ్రో ఇట్లా రండి అనగానే వచ్చిండు టీం తోటి. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం ఇట్లా దావత్ చేసుడు. మేము ఎక్కువ దావత్లో వేయబోము, ఎందుకంటే మన దగ్గర ఆడపిల్లలే టీంలో ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి. సో దావత్లో వేయం లేదు. ఇంటి దగ్గర ఏదన్నా చిన్నగా ఏదైనా ఇట్లా తింటాం అంతే తప్ప దావత్లో వేయం లేవు. ఒకవేళ బాయ్స్ అందరూ ఉంటే ఇట్లా బయటకు వెళ్ళి చేయొచ్చు, కానీ మన దాంట్లో అట్లా లేదు కదా. పనికోయి వచ్చే వరకు మా మనవాడికి ఇంత చెరువులో తీసిండు. నా మనవాడు మనవాడు అంటే చింటూ అని చెప్పండి. చింటూ నాటుకొని వచ్చిన కాలు చేతులు కడుకోగా అమ్మాబా ఇటు చూడాలనుకుంటే అయ్యే బట్టలు వినా పైంట్ వినా తీసిండు. తీసి దాన్ని సెల్లులలో పెట్టిండు. సెల్లులలో పెడితే అందరూ చూసిండు నవ్వేది. ఇక అట్నే దిగి కొడుకు అన్నారు తీసిండు కానీ ఇక మళ్ళీ ఆ సానులు బంద్ చేసి ఇక వరుణ కొడుకు వచ్చిన వాళ్ళే ఈ సానులకు వెళ్ళి నువ్వు తీస్తావంటే తీస్తా బిడ్డ మీతో నేను వస్తానన్నా. మళ్ళీ చాలా క్వశ్చన్స్ అడిగిన, మళ్ళీ ఎట్లా వచ్చినావు, సో ఇందులోకి వస్తే మళ్ళీ నేను ఎవరు ఏమనలేదా, దిప్పలేదా అని అన్న. సో నన్ను ఎవరు దిప్పలే బిడ్డ అంటే నా ఇచ్చి నేనే వచ్చిన, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అయ్యి వచ్చిన అని చెప్పింది. సో అందరికైతే హ్యాపీ. సో ఇప్పుడు వాళ్ళ మాటలు విందాం. హాయ్ గైస్, ఎట్లా అనిపించింది వీడియో? దావత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇట్లా మేము ఇట్లా ఎన్జీ వాళ్ళతో ఇట్లా దావత్ చేయడం ఎప్పుడు చేయలేదు ఇంతవరకు ఏ యూట్యూబర్ తోటి. ఒక్క మాటతో బ్రో రండి అనగానే వచ్చిండ్రు. సో టీం మొత్తం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బామ్మర్ ఎట్లా అనిపించింది? సూపర్. సో బామ్మర్ ఎప్పుడు అంటుంటాడు, సో వాళ్ళతోటి మనం కలుద్దాం ఎప్పుడన్నా బావా ఇట్లా మల్లమ్మ తోటి కానీ మల్లవ్వ తోటి కానీ ఎన్జీ వారితో అన్న తర్వాత సో ఇట్లా మేము ఒక్క మాటతో రాబ్రు అనగానే రావడం జరిగింది. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మాకు ఎప్పుడు కూడా సపోర్టింగ్ ఉంటారు. ఏ విషయమైనా మాకు చెప్తారంటూ ఇట్లా కాదు బ్రో ఇట్లా అని చెప్పేసి ఎప్పటికప్పుడు మాకు దారులు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. ఈ ట్రిప్ ఎలా అనిపించింది ఒకసారి మన వరుణ్ అడుగుదాం. బ్రో ఎట్లా అనిపించింది బ్రో మా ఊరికి రావడం? నాకైతే మస్తు అనిపించింది. నాకెళ్ళి తాపకు వరుణ్ అడుగుదాం కాదు, నాకు నచ్చుతుంది ఎట్లా. ఎందుకంటే ఎంత చిన్న ట్రీ ఇచ్చినా అంత పెద్ద మా వాళ్ళు నవ్వుతారు నా మాటలకి. అలానే అడుగు, నాకు కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది. చింటు బ్రో కూడా మాకు చాలా పరిచయం ఫస్ట్ నుంచే. సూపర్ చేతిలో చింటూ గారిని అడగడం జరిగింది. అంతకన్నా ముందు ఫస్ట్ మనం సంతోషం నడిచింది నాన్న, సంతోషంగా చేసినావు, అన్ని చేసినావు మంచిగా. మాకు ఈ జాగా కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు మా సుపరిచితులు చింటూ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఇక్కడ లొకేషన్ అయితే మాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే మన బామ్మడిది కోసమే వచ్చిన నేనైతే ఎక్కువ శాతం. ఎందుకంటే ఈయన యాక్టింగ్ మంచిగా విష్ణు కోసం రాలేదు. విష్ణు కోసం కూడా వచ్చిన, కాబట్టి ఏంటంటే మన బామ్మడికి బాగా ఫిదా నేను. అట్లనా? అయితే బామ్మడిది ఒక వీడియో చెప్పు, నువ్వు చూసింది. బామ్మడిది ఒక లాలీపాప్ ఇక్కుంటా ఇట్లా డమ్ముల్స్ లేపుతాడు చూసిన, బాగా నచ్చింది నాకు. ఏమంటావు? అవునా కదా? అది చేసినావు నువ్వు? నిజంగానే చేసినావు? చేయలేదని చెప్పాలి. బామ్మడి యాక్టింగ్ కి ఫిదా నేను. ఓకే రైట్. ఇప్పుడు మన నెక్స్ట్ మన సుపరిచితులు కాదు వీళ్ళు, వేరే అనుకోకుండా వచ్చిన ఒక అబ్బాయిని అయితే అడగబోతున్నాం. అనుకోకుండా వచ్చిన అబ్బాయా? చెప్పు బాబు. నాకైతే ఈ మొత్తం టీం మొత్తం రిసీవ్ కూడా మంచిగా చేసుకున్నారు. ఇంకెట్లా అంటే ఏం తక్కువ కాకుండా మొత్తం మంచిగా చూసుకున్నారు. మంచి అందరితో పొద్దు నుంచి సాయంత్రం వరకు హ్యాపీగా టైం గడిపినాం. ఇంకేంటంటే బామ్మడిది నేను అసలు అంటే వీడియోలలో ఇట్లా చేస్తాను అనుకున్నా, కానీ రియల్ కూడా బాగా సుండోడు. అంటే ఉంటే నా లెక్క కాదు కానీ నాకంటే కొంచెం ఎక్కువనే. విన్నావా? అరే ఈ టీమ్ లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? నువ్వే. ఇద్దరు నా పేరు అంటే ఎవరి పేరు ఆడితే వాళ్ళ పేరే. వానికి చాలా మల్లవా అంటే ఇస్తాం కాబట్టి అంత సంస్కారంతో రాగానే కాళ్ళు మొక్కి నేను అది చూసి బాగా ఫిదా అయిపోయినా. విష్ణు బ్రో బాగా మంచిగా నేర్పిస్తున్నాడు పిల్లల్ని, మరి అంత మంచిగా పెంచితే ఎట్లా. ఇప్పుడు నేను అర్ధగంట లేనందుకే అర్ధగంట ఫేమస్ అయిపోయింది, అర్ధగంట అనే పేరుతో. నేను ఒక్కసారి అయితే అడుగుదాం. నచ్చింది. ఏం నచ్చింది? నచ్చినందుకు నాకు ఫుల్ హ్యాపీ. అవునా? తాగిండు గిత్త మాట్లాడతాడు. 10 చిన్నపిల్ల నువ్వే అంతా తెల్లగలు కళ్ళు ఎర్రగా అయినావు. నువ్వే తాగినా? సరే ఓకే. తాగలే ఏ మనోడు తాగడు అసలు, థమ్స్ అప్ తాగిండు తెల్లగా. వీడియోనాట మంచిది. ఓకేనా? ఓకే రైట్ బాయ్ విష్ణు, మళ్ళా కలుద్దాం.